నమస్తే మేడం గారు, మీ పేరండి? తాళూరు విజయలక్ష్మి. ఏం చేస్తారండి? హౌస్ వైఫ్. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏమంటున్నారండి ప్రజలు? ఏమంటున్నారు? ప్రజలు చాలా బాగుందని చెప్తున్నారు. మంచి ప్రభుత్వం, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలకు డబ్బులు కూడా పడ్డాయి. మొన్న తల్లికి వందనం పడ్డదండి. తల్లికి వందనం పడ్డాయి మొత్తం అందరికి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డది. ఏమంటున్నారు తల్లిదండ్రులు? ఏమంటున్నారు అంటే స్కూల్ చాలా సంతోషంగా ఉన్నారు. స్కూల్లో అంటే స్కూల్ ఎలా ఉన్నాయి అంటున్నారు? స్కూల్లో బుక్స్ కానీ రైసు సన్నబియ్యం భోజనం పెడుతున్నారు. చాలా బాగుంది. పిల్లలు ఇప్పుడు ఇంకా బాగా తింటున్నాము ఆంటీ అని మేము ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు కూడా పిల్లలు. బాగా తింటున్నాము, బాగుంది. ఈ వరకు లావు బియ్యం కొంచెం కడుపులో నొప్పి వచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు ఆంటీ, బాగుంది అని చెప్తున్నారు పిల్లలు. బుక్స్ కానీ బ్యాగ్ కానీ స్కూల్ యూనిఫామ్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది కేవలం కూటమికి చెందిన వాళ్ళకి మాత్రమే పడుతున్నాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎలా ఉంది అది? అలా ఏం లేదు, మొత్తం అందరికీ పడుతున్నాయి. మొత్తం అందరికీ పడ్డాయి. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేశారు. ఐదుగురు 12 మందికి పడ్డాయి. మొన్న రీసెంట్గా ఒక పేపర్లో చూసాము, 12 మందికి 1,56,000 పడ్డాయి. ఇప్పుడు వ్యవసాయ రంగానికి వస్తే అన్నదాత సుఖీభావ డబ్బులు ఏమన్నా అందరికి పడ్డాయి? అందరికీ పడ్డాయి. రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులైతే నిన్న మొన్న చూసాం కదా, మీ చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారమ్మా అని చెప్తున్నారు కూడా. అలాగే మా పాలకొల్లు రామానాయుడు గారు కూడా బాగా చేస్తున్నారు. ఎలా ఉందండి అంటే వ్యవసాయ రంగం వచ్చేటప్పటికి కొనుగోలు విషయాలు అంటే ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారు కదా మీతో, రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరొకరు ఫ్యామిలీస్ మాట్లాడుతూ ఉంటారు. ఏమంటున్నారు పంట కొనుగోలు విషయం? కానీ గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఎలా చెప్తూ ఉంటారు? ఎలా ఉంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగుందని చెప్తున్నారు రైతులు. అకౌంట్లో కూడా అమౌంట్ జమ చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు. చాలా బాగుందమ్మా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన అయితే చేస్తున్నారు. అంటే వాటి వల్ల మన రాష్ట్రానికి ఏమైనా రాబడి పెట్టుబడుల గురించి ఆయన సింగపూర్ వెళ్ళారు. పెట్టుబడులు చాలా బాగా వచ్చినాయి కూడాను. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాకే పెట్టుబడులు బాగా వచ్చినాయి. చాలా బాగుంది గవర్నమెంట్. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఐటీ రంగాన్ని ఎలా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన బాగా. ఉద్యోగం కానీ మామూలుగా ఈయన ఐటీ శాఖ మంత్రి కదా, చాలా బాగా చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు బ్యాగులు కానీ అవి కానీ ఇవ్వడంలో ఆయనే సాటి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ధర్నాలు నిరసన కార్యక్రమాలు అలా చేస్తున్నారండి. మనం దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు మేడం? అదంతా కామను. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ పేరు పెట్టేవాళ్ళే లేరు. ఇంకా బాగా చేస్తున్నారు. ఇప్పుడు రోజే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద 420 కేసు పెట్టాలి అని చెప్పుకున్న విపరీతమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి అంత చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆవిడ చేస్తారు ఎప్పుడు అంతే కదా. ఆవిడ ఇందులో ఉంటే ఇందులో మాట, అందులో ఉంటే అందులో మాట మాట్లాడుతూ ఉంటారు. అంతేకానికి అంత అలా 420 కేసులు పెట్టి అంత ఇదిగా ఏమీ లేదు. మా గవర్నమెంట్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న బాగా చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. అందరూ కూడా ప్రజలు మేము వెళ్తూ ఉంటాం కదా, అమ్మ చాలా బాగుంది గవర్నమెంటు, మన కూటమి ప్రభుత్వం చాలా బాగుందమ్మా అని చెప్తున్నారు కూడా. ఇప్పుడు ఎవరైనా అంటే మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల మనకి ఏమీ బాగోలేదు, జగన్ ఉంటేనే బాగుండని ఎప్పుడైనా ఎవరైనా అనడం ఎప్పుడైనా జరిగిందంటారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ వినలేదు మేము అసలు. మళ్ళీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, శ్రీశక్తి బస్సు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు అనమాట. దీన్ని ఎలా చూస్తున్నారు? మహిళలు ఏమంటున్నారు దీని గురించి? అంటే మహిళలు ఏమంటలేదు, మామూలుగా పెడితే అందరూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు కదా. మహిళలకి ఏముంది, కొంచెం ఏదన్నా చేస్తే ఆనందం అనమాట. ఆనందంగానే బాగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు పెడతారమ్మా, నిజంగా పెడతారా, చంద్రబాబు నాయుడు గారు అండమేనా అని అడుగుతున్నారు. కాదమ్మా నిజంగా పెడతారు, గవర్నమెంట్ అన్నీ అమలు చేస్తుంది. సూపర్ 6లో ఇది ఒకటి, ఇది ఆగస్టు 15ని డెఫినెట్గా గవర్నమెంట్ అమలు చేస్తుందని చెప్తున్నాం మేము. బాగుంది రెస్పాన్స్. ఇప్పుడున్న పరిపాలన బట్టి అండి, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంపారిజన్ చేసుకుని అంటే మీ ఊహాగానాలతో లేకపోతే కొంతమంది అంటం బట్టి కానీ వచ్చే 2029లో మధ్య ఎలక్షన్ వచ్చిన ఏ ప్రభుత్వం, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరైతే? నేను చంద్రబాబు నాయుడు గారే వస్తారనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన బాగా చేస్తున్నారు కాబట్టి. 2029 కాదు, ఇంకో 15 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు గారే వస్తారని అనుకుంటున్నాం. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాం మేము రోజు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.